బీబీజీ రామ్జీ పేరు వద్దు, మహాత్ముడు పేరే ముద్దు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా సిపిఐ బీకేఎంయు సామూహిక నిరసన దీక్ష కాకినాడ జిల్లా పిఠాపురం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ద్వారా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధికై జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మీద చట్టం చేసి 100 రోజులు పనిదినాలు కల్పించడం జరిగిందని, ఈ చట్టం 20 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దఫాలుగా ఎత్తివేసే కుట్ర చేస్తుందని బీకేఎంయు మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర పిలుపులో భాగంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కేశవరపు అప్పలరాజు, సాక రామకృష్ణ శుక్రవారం కొత్తపల్లి మండలం గ్రామాల్లో పలుచోట్ల ఉపాధి హామీ కూలీ పని కలుపుకొని సామూహిక నిరసన దీక్ష కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2005 సంవత్సరంలో అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చట్టం చేసిన ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరు తొలగించి బీజేపీ ప్రభుత్వం బీబీజీ రామ్జీ పేరు పెట్టడం, కేంద్ర ప్రభుత్వం 60, రాష్ట్ర ప్రభుత్వాలపై 40 బడ్జెట్ భారం మోపడం సరికాదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో జరిగే ఈ పని ద్వారా దేశంలో కోట్లాది మంది ఉపాధి పొందుతున్నారని, అలాంటిది అప్పులతో నిండి ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు మరింత భారం అవుతుందని జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేశబోయిన గోవింద్, వాసంశెట్టి జగన్, కొప్పిశెట్టి శ్రీను, వాసంశెట్టి రాంబాబు, కేత తలుపులమ్మ నాయుడు, దుర్గా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మన కొనసాగుతున్నారు. పేర్లు మార్చడమే కాదు, పనితనం కూడా ఉండాలని మహాత్మా గాంధీ పేరు ఎంతో భారతదేశాన్ని స్వతంత్ర పోరాటంలో అత్యుత్తమంగా చేసినటువంటి నాయకులు ఈ పథకాన్ని అమలు చేయడంలో కమిటీ ఎంతో కృషి చేసి వలసలు పోకూడదని చెప్పేసి కృషి చేయడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చింది. దీన్ని నిర్వీర్యం చేస్తూ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చూసి అనుసరిస్తున్న విధానాలు దీన్ని ఎదుర్చి పోరాడతామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి పోతున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతిపిత 77వ వర్ధంతిని పురస్కరించుకుని వాళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ దాన్ని రామ్జీ అనే ఒక కొత్త పేరును తేవడం జరిగింది. ఇది స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఏంటన్నది భారతదేశ ప్రజానీకానికి అంతా తెలిసిన విషయం. అలాంటి మహానుభావుడు పేరు మార్చేసి ఇలా ఉపాధి హామీ కూలీలకి నోరు తిరగని ఒక పేరు పెట్టి ఇవాళ ఆ చట్టాన్ని నిర్వహణ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి 40% భారం మోపుతూ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే ముసలివాడు వయసు అయిపోయిన ముసలివాడు కర్ర పట్టుకుని ఊతతో నడిచే ప్రభుత్వ విధానం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి భారం మోపితే ఈ ఉపాధి హామీ కూలీల పరిస్థితి ఏంటని ఇవాళ సిపిఐగా వ్యవసాయ కార్మిక సంఘంగా అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇది నరేంద్ర మోడీకి సరైన పద్ధతి కాదు. ఈ ఉపాధి హామీ చట్టం పాత పద్ధతి ఏదైతే ఉందో దాన్నే కొనసాగించాలో తప్ప మీరు ఏవేవో కొత్త చట్టాలు తెచ్చి పేరు మార్చితే మాత్రం ఈ సిపిఐ పార్టీగా వ్యవసాయ కార్మిక సంఘంగా తీవ్ర స్థాయిలో ఉపాధి హామీ కూలీని కలుపుకుని ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.